బాగా వినండి, చుట్టాలతో జాగ్రత్తగా ఉంటారు. బంధువుడు అంటే ఎవడో చెప్పనా? బోయని చూసి చెప్పండి. బంధువు అంటే కష్టాల్లో, ప్రమాదాల్లో, పేదరికంలో, కడు పరిస్థితుల్లో కూరుకుపోయి కుటుంబం ఆసరా లేక నిలబడినప్పుడు నీ భుజాల మీద చెయ్యేసి ఎవడైతే నిలబడి నీకెందుకురా మేమున్నాం, నువ్వేం టెన్షన్ అవ్వకు, ఫైనాన్సా, డిసీజా, ఏదన్నా పర్లేదు మీకు మేము ఉన్నామని ఏ బంధువు అయితే నీ భుజాల మీద చెయ్యేసి నిలబడతాడో వాడే నిజమైన బంధువు. గుర్తుపెట్టుకోండి. బంధుత్వానికి విలువిస్తాడు, బంధురెక్కానికి విలువిస్తాడు, కుటుంబ సభ్యత్వానికి విలువనిస్తాడు, కుటుంబీకులకి విలువలిస్తాడు. కష్టాల కన్నీళ్ళలో ఉన్నప్పుడు, ఆసరా లేని ఇద్దరు స్త్రీలు విధవరాళ్ళు అయినప్పుడు, వీళ్ళ నుంచి ఏ లాభం లేనప్పుడు ఒకే ఒక్క పాయింట్ మీద వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు. ఏం చెప్తున్నా? మా బంధువులు. మన బంధువులు ఎవరు చెప్పండి? చెప్పండి, మన బంధువులు ఎవరు? నువ్వు బాగా బాగుంటే, నువ్వు బాగా సంపాదిస్తే, వారానికి 3 సార్లు చిత్రం మన ఇంటికి చూడడానికి మనం, నువ్వు అన్నీ బాగుంటే నీకు అందరూ బంధువులే, నీకు అన్నీ బాగుంటే అందరూ చూడడానికి వస్తారు. కానీ నీకు ఈ బంధువులు గమనించండి, మన బంధువులు ఎవరైనా మన పరిస్థితులు బాగుండి ఒక్కడ మనల్ని పలకరిస్తాడా? రూపాయి ఉంచు అంటారా? ఈ వస్త్రం ఉంచు అంటారా? కానీ నీకు చుట్టాలు పిచ్చి. నీకు మాట్లాడితే చాలామందికి అదో పిచ్చి ఉంటుందండి. సువార్తకు వస్తారు లేదని అది వాళ్ళ ఫంక్షన్ అంటే చాలు సముద్రం దాటని వెళ్ళిపోతారు ఫంక్షన్కి. ఇంకా చూసారు ఎలా తిరుగుతారు బ్యాచ్. ఫంక్షన్ పిచ్చి. ఏ పిచ్చి అంటే మా చుట్టాల ఫంక్షన్ అండి. నువ్వు ఫంక్షన్కి వెళ్ళిపోతే ఏమవుతుంది? సాంబార్ ఆగిపోద్దా? నేను అడుగుతున్నాను, వాళ్ళ ఫంక్షన్కి అంత తడావుడికి వెళ్తున్నావుగా, నేను అడుగుతున్నాను, వాళ్ళ కార్యక్రమానికి అంత తడావుడికి వెళ్తున్నావుగా, నీ పరిస్థితులు వచ్చినప్పుడు ఆ బంధువులు నీ కొరకు స్టాండింగ్ తీసుకుంటారా? నవ్వుతారు. నీకేమైనా జరిగితే, నీకేదైనా జరిగితే నవ్వుతారు. అందరికన్నా ముందు మనం నష్టపోతే మన మీద పక్కపోయి నవ్వుకునేది ఎవరు చెప్పనా? మన బంధువులే, మన చుట్టాలే, మన పట్టాలు. అందుకే చుట్టమన్నవాడు ఎవడైనా, మరి చెప్తాను, చుట్టమన్నవాడు ఎవడైనా నీ కష్టాల టైంలో నీకు ఆదుకుంటాడు నిజమైన చుట్టం. ఎవడైనా నీ కష్టాల సమయం నిలబడతాడు నిజమైన బంధువు. ఇలాంటి టైంలో ఎవడ కనబడిపోతే రాసి పెట్టుకోండి అని మరి చెప్తాను. ఈడు సరైనోడు చెప్ప